సంఘం అంటే ఏంటి? ప్రతి విశ్వాసి కలయిక సంఘం. అలాంటి కలయికలో ఒక పాలన వెళ్ళిపోతే వెళ్ళిపోనంటావా? నీ కానుక వస్తే చాలంటావా? దేవుడు లెక్కడుతాడు. ఏ వ్యాపారం ఊరేగించే వ్యాపారం గుర్తుపెట్టి దేవుడు లెక్కడుతాడు. లెక్కడిగిన ప్రతిసారి ప్రతి విశ్వాసం గురించి లెక్కడుతాడు. పలానా విశ్వాసం నీకు అప్పగించావు, నువ్వు ఏం చేసావు అని ప్రతిదీ అడుగుతాడుగా. ఎందుకు ఆ మెకానికల్ లైఫ్ కాబట్టి పడిపోయి దేవుడు మొదట మన గురించి ఆత్మ భారం ఈరోజు లేకుండా చేసుకుంటున్నాం. ఎందుకు లేకుండా చేసుకుంటున్నాం? అంత భారంతో మోసావు. ఈరోజు ఒక విశ్వాసం జీవితంలో వచ్చిన సంఘం నుంచి పోతే ఆ విశ్వాసి బాగా కనుక్కోలేకపోయాము. ఆ విశ్వాసి కారణాన్ని ఆ విశ్వాసం మనసును తెలుసుకోలేకపోయాము. ఆత్మ సంఘ పరిస్థితుల్లో ఉన్నాయా? ఆ సేవకంతో కలగాల్సిన మనసులు హక్కుల ప్రిస్కులు వీళ్ళందరూ చూస్తే అర్థమవుతుంది. కనీసం మనసును తెలుసుకోలేకపోయాము. నీ విశ్వాసి నీ సంఘంలో వెళ్తాను, నీ సంఘం నుంచి బయటకు వెళ్తాను విశ్వాసి కనీసం మనసు తెలుసుకోలేకపోయాడు. సేవకడం ఫెయిల్ అయిపోయావు చెప్తున్నా. చాలా ప్రాముఖ్యమైన పాత్రలు, నైతికతలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి, ప్రేమానురాగాలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, బాంధవ్యాలు ఉన్నాయి సంఘంలో, క్రీస్తు సంఘంలో, దేహంలో. వీటన్నిటిని వదిలిపెట్టే నాకు డబ్బు ఉంటే చాలు, నాకు కొందరు వస్తే చాలు, నాకు మనుషులు నిండితే చాలు, మందు ఉంటే చాలు, మార్బలం ఉంటే చాలు అనుకుంటున్నాం. అది వెరితనం సేవకుడా.